మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. మన దేశ సంస్కృతి కానీ, సాంప్రదాయాలు, అలాగే కుటుంబ వ్యవస్థ ఇవంతా కూడా మిగతా దేశాలకు ఎంతో ఆదర్శంగా ఉండటం మనందరం చూస్తున్నామండి. అయితే బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వింటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది అన్నమాట అండి. ఏమిటి మన కుటుంబ వ్యవస్థ ఏమైంది, మన అనుబంధాలు ఆప్యాయతలన్నీ ఏమైపోయినాయి అని కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే బేగంపేట ఏరియాలో ఉన్నటువంటి ఆ పోలీస్ పరిధిలో ఉన్నటువంటి స్రవంతి తను డిగ్రీ చదువుతుందండి. తను ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ చదువుతున్న వ్యక్తి అంటే ఆ పాప ఆత్మహత్య చేసుకుందంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఏదో ప్రెషర్ ఉంది ఎడ్యుకేషన్ పరంగా, లేకపోతే హెల్త్ పాయింట్స్లో ఆత్మహత్య చేసుకుందా, లేదంటే ఏమన్నా ఎగ్జామ్స్ కొని ప్రెషర్ అంటే కొద్దిగా ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుందని జనరల్గా అందరూ అనుకుంటాం. కానీ స్రవంతి వదిన శైలజ ఏం చెప్పిందంటే వాళ్ళ మావయ్య అంటే స్రవంతి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఈ స్రవంతి ఎదురింటి అబ్బాయితో మాట్లాడడం నేను చాలాసార్లు చూశాను, బహుశా ఏదో గొడవలు వచ్చి ఉంటుంది, అందుకే ఆత్మహత్య చేసుకుంది, మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పిందండి. కోడలు చెప్పిన మాట విని స్రవంతి తల్లిదండ్రులు బేగంపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఎదురింటి అబ్బాయితో ఏదో గొడవ ఉంది, స్రవంతి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చారు, స్రవంతి తండ్రి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మరి పోలీసులు ఆ సెల్ ఫోన్ తీసుకుని, స్రవంతి సెల్ ఫోన్ తీసుకుని అవన్నీ చెక్ చేస్తే మా అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయే వాస్తవాలు, విస్తుపోయే వాస్తవాలు అన్నమాట. ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది, ఎవరైతే సలహా ఇచ్చిందో శైలజ అంటే వదిన వెళ్ళి చెప్పింది మీకు కంప్లైంట్ ఇవ్వమని ఎదురింటి అబ్బాయితో. తీరా చూస్తే ఈ ఎపిసోడ్లో విలను శైలజ. చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏం జరిగిందంటే ఇక్కడ శైలజ వదిన తను మరదలు స్రవంతి చాలా అన్యోన్యంగా చక్కగా హాయిగా ఉండేవారండి. ఇది చాలా ప్రేమగా అమ్మ తర్వాత అమ్మ అంతగా స్రవంతితో ఈ వదిన గారు ఉండేది శైలజ. అయితే ఈ శైలజకి పెళ్లి కాకముందే నవీన్ కుమార్ అనే ఒక అబ్బాయితో కాంటాక్ట్ ఉందండి. అది పెళ్ళైన తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు ఆ కాంటాక్ట్ని, అది అక్రమ సంబంధం. ఇది గ్రహించినటువంటి స్రవంతి వదిన, నువ్వు మా అన్నయ్యకి అన్యాయం చేస్తున్నావు, నువ్వు ఈ పద్ధతి మార్చుకో, నేను అన్నయ్యకి ఈ విషయం చెప్పను, కానీ ఇప్పటికైనా ఆ నవీన్ కుమార్ అనే అబ్బాయితో నువ్వు సంబంధం కంటిన్యూ చేయడానికి వీలు లేదని చెప్పేసి గట్టిగానే చెప్పింది. అది మనసులో పెట్టుకుందండి. ఇది తనని ఎలాగైనా సరే ఇబ్బంది పెడుతుంది, తన అక్రమ సంబంధాన్ని పసిగట్టిందన్న కోపంతో ఏం చేసిందంటే కొత్తగా ఈ స్రవంతికిను ఎదురింటి అబ్బాయితో ఏదో సంబంధం ఉన్నట్టుగా ప్రచారం మొదలుపెట్టిందండి. ప్రచారం మొదలుపెట్టి మొత్తం చుట్టాలందరికీ చెప్పడం ప్రారంభించింది. స్రవంతి ఒక అబ్బాయితో తిరుగుతుంది, ఎదురింటి అబ్బాయితో సరిగ్గా ఉండట్లేదు, చదువుకోవట్లేదు, అలా చెప్పిందండి. ఇది ఇలా ఉండగా ఏం జరిగింది, ఇంకా వీళ్ళిద్దరు యొక్క అక్రమ సంబంధం ఇంకా పెరిగి నవీన్ కుమార్, శైలజ యొక్క ప్రియుడు నవీన్ కుమార్ యూసుఫ్గూడలో ఉంటాడు. ఏం చేసింది, ఒక ఐడియా ఇచ్చింది శైలజ నవీన్ కుమార్కి. ఈ నవీన్ కుమార్ ఫోన్లోంచి మెసేజ్లు పెట్టడం, వేధించడం మొదలుపెట్టాడండి. అది తట్టుకోలేకపోయింది స్రవంతి. ఇంట్లో ఏమో వదినేమో నీకు అతనికి సంబంధం, ఎదురింటి కుర్రాడికి సంబంధం అని చెప్పేసి ఇక్కడ వేధింపులు. అంతవరకు అమ్మలాగా ఉండే వదిన ఈ నవీన్ కుమార్తో పరిచయం అవడంతో మారిపోయిందండి. మారిపోయి ఇక అక్కడి నుంచి ఆడపడుచుని అంటే వేధించడం మొదలుపెట్టింది. తను వేధించడమే కాకుండా తన ప్రియుడైనటువంటి నవీన్ కుమార్తో కూడా మీకు సెల్ ఫోన్లో మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేసిందండి. ఇది తట్టుకోలేకపోయింది స్రవంతి. అందుకు ఏం చేసింది, ఇది ఆత్మహత్య చేసుకుందండి. ఇది పాపం చెప్పింది, వార్నింగ్ కూడా ఇచ్చింది వదినకి, నేను ఎవరికి చెప్పనని కూడా చెప్పింది. అయినా సరే ఈ వదిన శైలజను నవీన్ కుమారు చేయటం వలన వేధింపులు గురి కావటం వలన ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ తండ్రి ఈ విషయాలన్నీ తెలియక మామూలుగా పోలీస్ స్టేషన్లో ఈ కోడలు చెప్పినట్టు, శైలజ చెప్పినట్టు వెళ్ళి ఆ తల్లిదండ్రులు, స్రవంతి తల్లిదండ్రులు బేగంపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం. వాళ్ళు పోలీసులు అన్నీ వెరిఫై చేస్తారు కదండి వాళ్ళదని శైలిలో. చేసేసరికి ఈ స్రవంతి సెల్ ఫోన్లో ఈ మెసేజ్లు చూశారండి, నవీన్ కుమార్ మెసేజ్లు. అతను వెళ్ళి టచ్ చేసేసి మొత్తం అంతా వాళ్ళు పోలీస్ పద్ధతులు ఉంటాయి కదా కొన్ని పద్ధతులు, ఆ పద్ధతులు ఉపయోగించేసరికి అన్ని వాస్తవాలు చెప్పాడండి. ఇదంతా చూస్తుంటే ఒక వదిన అంటే అమ్మ తర్వాత అమ్మ, అటువంటిది
సొంత మరదల్ని తన యొక్క తప్పుడు దారులు వెళుతున్నందుకు, తప్పు అని చెప్పినందుకు తను ఆత్మహత్య చేసుకునేలాగా చేసి, వేధించి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనంలాగా చేసిందండి ఇది. ఇటువంటి సంఘటనలు చూస్తుంటే మరి సైకాలజిస్టులు గానీ, సైకియాట్రిస్టులు గానీ, లేదంటే ఆహ్, ఈ యొక్క పెద్దలు అంటే మంచివి చెప్పే పెద్దలు గానీ, వాళ్ళందరూ కూడా ఏం చేస్తే బావుంటది? ఈ సమాజంలో ఇటువంటివి పునరావృతం కాకుండా, మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏం చేస్తే బావుంటదో ఆలోచించాలి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.